బిర్లా వచ్చి ఉద్యోగం కావాలంటే ఎవరైనా ఇవ్వగలరు. నేను బిర్లాగా ఆలోచిస్తాను. ఏది ఉద్యోగం ఇచ్చానని మీ నాన్నగారు తెలిసి కొడుకు ప్రయోజకుడయ్యాడని సంతోషిస్తే నాకు తండ్రి అవుతాడు. పరువు తీశాడని బాధపడితే క్యాష్ తీసుకోవాలి. ఫోన్ ఎందుకు ఎత్తానవరా? నాకు వీడియో ఇస్తున్నా నేను. ఒక్క నిమిషం. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు సైబర్ హెల్ప్లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు కాల్ చేస్తున్న వ్యక్తి जिस व्यक्ति को कॉल कर रही है ₹75 మెడిసిన్ ₹100 ఉన్నది ₹1000 ఖర్చు ₹1100 అయితే ఇళ్ళల్లో మెడిసిన్స్ లేవు. 50 పాకెట్ మనీ ₹50 నో మెడిసిన్ సర్జరీ ఉండండి. ఏం చేస్తున్నావు జ్యోతి? సీట్ ఎలా సర్దుకోవాలో చూసుకోవద్దు. ఏంటి చూసేది? ఇది చదువుకు, ఇది కరెన్సీ. కరెంట్ కరెంట్ కాస్తుంది కాబట్టి మన 6 గంటలకి ఎందుకని మీకు ఎందుకుండదు? అందుకే ఇదిగో మాట్లాడదు. పెళ్ళిన కొత్తలో ఖర్చు పెట్టాల్సింది వీటి కాదు. మరి దేనికి ఇవన్నీ మల్లెపూలకే. ఏంటిది కార్లు వేసుకోపోతారు? ఎందుకు కేతావ దగ్గర లేవు అమ్మమ్మకు ఉండని. అదే కంగ కట్టి కొట్టుకొచ్చడానికి పోతామంటే కార్లు వేసుకోపోతుంది. నీళ్ళు పెట్టావా? స్నానం చేయాలా? చెల్లు తర్వాత అది అలా ఆయన పోతాడు కదా, స్నానం చేసి కొట్టే అయిపోతుంది. తిన్నాక చేద్దామా? తిన్నాక చేస్తాడట. చెయ్యి ఉరికత్తారు. అయ్యో మా అక్క ఒక్కటి ఎట్లా వేసుకుంటారు? ఇంకా నుంచి ఉరికొచ్చేసుడేనే. పిల్లల మధ్య ఎవరో తిరుగుతా వెళ్తా ఉన్నారు. ఒక్కొక్కరు మంది పాడైతే పడుకోవడం కానీ కాదు, పోయేదాకా అది ఏది కాదు. ఇంకా పడుకోవడం గట్టే కావాలి. సూపర్ ఎంతందిగా ఇక మనవరాలే ఉంటుంది ఇక్కడికి. ముగ్గురు పోతాం. ఇంత ఎందుకు వచ్చినావు? వాళ్ళకు అలా వచ్చిన వాళ్ళకు తెచ్చుకోపోయినా చాయ్ కాళ్ళు ఎత్తుకపోసిన
ఇటు తీసుకొచ్చుకోనా నేను అలా పోతా కొంచెం బాగా అయింది. అంతా బక్కగా పెరుగుతలేడా? మమ్మీ నాకు ఎప్పుడు పొంగినట్టు అవుతుంది. ఇట్లానే మంచిగా ఉంటాయి టేస్ట్. సాయంత్రం జీతాలు తీసుకుని వడ్డీ కట్టేది. ఇదిగో అమ్మాయిలు, ఈ నెల కరెక్ట్ గా వడ్డీ కట్టాలి. జాగ్రత్త. సాయంత్రం జీతం తీసుకుని వడ్డీ కట్టు. నువ్వు ఇక్కడ చేయాల్సింది నీ వడ్డీ వ్యాపారం కాదు. ఉన్నదంతా వారబోతుంది. గట్ల చుక్కలు పెట్టాలి ఓ మధ్యలో సైడ్లకి వేసి ఎవ్విరావు. ట్రాన్స్ఫర్ అయితే దేవుడు వచ్చి నన్ను విడదీయాలనుకున్నా ఈ మామూలు ఉన్నాడు కాదురా, తనకి నా మీద ఉన్న ప్రేమ ఎంత ఇస్తారు నీకు కిరాయి? సిక్కుల కాడ 3,000 5,000. ఇక్కడ ఎంత ఇస్తారు? 500 ఇస్తారు. ఏం ఇస్తారు? శిశువుల కాడ కూడా కాదట, ఇళ్ళ క్రాసింగ్ కాడనట. ఇళ్ళ క్రాసింగ్ చాలా తీయ దమ్మత్తుంది. పాలు వేడి పోతాయి, చల్లారుతాయి మళ్ళా. ఈ మధ్యలో పెట్టి పసుపు అయిపోయి పట్టించుకురావాలి. పట్టించుకొచ్చిన పసుపు నేను పోయిన సంవత్సరం పట్టించుకున్నా శ్రావణంలో. శ్రావణం దాకా వస్తుంది, మళ్ళీ శ్రావణంలో పట్టిస్తా. ఒక్కసారి 5 కిలోలు పట్టిస్తా. ఊకే అని ఏడైస్తాడు, పైసలు ఇస్తాడా? పట్టదు పట్టదు మరి మంచిగానే ఉంది. సంవత్సరం కాదు 2 సంవత్సరాలు రావాలి. అంటే అన్నిటికీ కడపలకు దేవుళ్ళ కాడికి అన్నిటికీ పిల్ల కొమ్ములు పట్టియాలి, పచ్చగా ఉంటుంది. పిల్ల కొమ్ములు సపరేటు వంటకు పట్టియాలి. కడపల కట్టి అట్టి దొడ్డి పచ్చగా ఉంటుంది. మనం ఒకసారి పిల్ల కొమ్ములే పట్టించుకొచ్చిన అందరం పట్టించుకురాలు అయిపోయింది. ఒక 70 ఉంది, చిన్న డబ్బు. చేతి కట్టుకొని కన్నయ్య టిఫిన్ వాష్రూమ్ తీసుకపో. 8:30 అవుతుందా? టైం అయింది, పో. పోనాని వరుతుంది, మళ్ళీ ఆడ పోతుంది అంత వాసన. రిమోట్